హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు నిఫ్టీ ట్రేడర్ సామంత్. ఈరోజు రివ్యూ చూసుకుంటే కనుక మార్కెట్ నిఫ్టీ ఈజ్ గుడ్, బాగానే మూవ్ అయింది. నిఫ్టీ టెక్నికల్గా ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. యాజ్ వెల్ అప్ సైడ్ వెళ్తుంటే కూడా వొలటిలిటీ ఉంది కాబట్టి వి ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది ట్రేడ్. సో ఓవరాల్గా అయితే న్యూట్రల్ డే, లిటిల్ లాస్ ఐ బుక్ ఇన్ ఈలో లాస్ బుక్ అయింది, యాజ్ వెల్ సిఈలో కూడా లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయ్యాం. నిఫ్టీలో మాత్రం కొంచెం ప్రాఫిట్ వచ్చి కవర్ అయింది. ఒకసారి రివ్యూ చూద్దాం అసలు మనం ఏమనుకున్నాం యాక్చువల్లీ అనేది. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ నిఫ్టీ బై అబౌవ్ 731 అన్నాం, సెల్ బిలో 701 అన్నాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి అంటే అర్లీ మార్నింగ్ 731 దగ్గర బై చేసిన తర్వాత ఈ రేంజ్లో బై చేసిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది, యాజ్ వెల్ సెల్ సైడ్ టార్గెట్ హిట్ అయింది. బట్ ఎప్పుడైతే బై సైడ్ మళ్ళీ యాక్టివ్ అయిందో ఆఫ్టర్ 12:30 తర్వాత, సో వన్స్ ఇది బై యాక్టివేట్ అయిన తర్వాత ఫ్యూచర్ 2 టార్గెట్స్ హిట్ అయింది. ఇట్స్ మూవ్ పర్ఫెక్ట్. అయితే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీలో మనం వచ్చేసి ఫస్ట్ పిఈ తీసుకున్నాం, పిఈ స్టాప్ లాస్ హిట్ అయింది. యాజ్ వెల్ సిఈ తీసుకున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ -150 నుండి +100 వెళ్ళి మళ్ళీ న్యూట్రల్స్ +0 మైనస్కి వచ్చేసి మళ్ళీ +100 వెళ్ళి మళ్ళీ 50 +50కి వచ్చి, సో హ్యూజ్ వొలటిలిటీ ఉండే, ఎక్కువ మూవ్ ఏం రాలేదు కాబట్టి పెద్ద ఆప్షన్ మీద కూడా మనకు హోప్ లేకుండా. సో 660 670 అరౌండ్ ఆ ప్రైస్లోనే మనం స్టాప్ లాస్ హిట్ కాకముందే ఎగ్జిట్ అయ్యాం. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ట్రెండ్ ఇట్ ఈస్ ఏ స్టాప్ లాస్ డే. స్టాప్ లాస్ అనేది నేను చెప్పాను కదా, సో పార్ట్ ఆఫ్ ది గేమ్. స్టాప్ లాస్ హిట్ కాకపోతే మన ట్రెండే కరెక్ట్ లేనట్టు, అంటే మనం యూజ్ చేస్తున్న ఏదైతే ఉందో సిస్టమ్, ఆ సిస్టమ్ అనేది ఏదైనా లూప్ హోల్స్ ఉన్నట్టు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. రేపు రావచ్చు ప్రాఫిట్, ఎల్లుండి రావచ్చు, అలా. సో అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే, క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకుంటూ వెళ్ళడమే మార్కెట్ది అదన్నట్టు రూల్. సో మనం ఏమనుకున్నాము అని అంటే యాక్చువల్లీ నేను డే చార్ట్లో చూసుకుంటే మనం ఈ లెవెల్ బ్రేక్ కావాలన్నా, ఇక్కడ బ్రేక్ అవుతే కనుక ఏది దిస్ వన్, సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నాం 4th రోజుది. సో ఇక్కడ కూడా బ్రేక్ అనేది రాలేదు. ఇక్కడ ఈవెన్ సైడ్ వేస్లోనే ఉండిపోయింది మార్కెట్, కిందికి కూడా రాలేదు. ఈవెన్ 32,491 కింద వస్తుంది అనుకున్నాం, బట్ అటు కూడా రాలేదు. సో ఓవరాల్గా ఏంటి అంటే న్యూట్రల్ క్లోజ్ అయింది కాబట్టి వీ బుక్ లాస్. సైడ్ వేస్ మార్కెట్, అక్కడనే ప్రైస్ అనేది సస్టైన్ అయింది. అండ్ నిఫ్టీలో చూసుకుంటే కనుక నేను 1 డే చార్ట్ మనం అనుకున్నట్టు ఈ రేంజ్ బ్రేక్ అయింది. చూడండి, నేను చెప్పాను కదా 4th క్యాండిల్. సో హై 14,723, అది బ్రేక్ అయ్యి 733 అరౌండ్ అక్కడ నిఫ్టీ క్లోజ్ అవ్వ 724. సో ఆ రేంజ్లోనే బ్రేక్ అయ్యి మనకు క్లోజ్ అనేది వచ్చింది. సో నేను అదే చెప్పాను, ఇప్పుడు టైటిల్ కూడా అదే పెట్టాను, ఏంటి అని అంటే ఇండెక్స్ రెడీ ఫర్ బిగ్ మూవ్ అని. మోస్ట్లీ రేపే మార్కెట్లో పెద్ద మూవ్ రావాలి. ఓవరాల్గా నిఫ్టీలో 120 to 150 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 600 to 800 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను. ఇది పొజిషనల్ ట్రేడ్, మనకు చాలా రేర్గా వస్తుంది. మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, 2 సార్లు 3 సార్లు వస్తుంది అంతే. సో ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది, రేపు ఎందుకు బిగ్ మూవ్ ఉంది అనేది చెప్తాను. ఆ క్యాలిక్యులేషన్ని బట్టి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక నిఫ్టీ రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది అన్నట్టు, అంటే మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి చాలా రూల్స్ ఉంటాయి, చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, చాలా ఇండికేటర్స్ అంతా వేరే ఉంటుంది, చాలా రకాల ప్రైస్ యాక్షన్స్ ఉంటాయి. బట్ మనం ఫాలో అవుతున్న రూల్ మాత్రం అసలు ఏం జరుగుతుంది రేపు అనేది ఒక క్యాలిక్యులేషన్ చెప్తామని చెప్పేసి నేను. యూ అబ్జర్వ్ ఎక్స్పోటెన్షియల్ మూవింగ్ యావరేజ్ విత్ హై వాల్యూ. ఓకే, సో మార్కెట్ ఎప్పుడైతే దీనికి క్లోజ్ వస్తుందో, ఇప్పుడు 10 AM ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఈ రేంజ్లో మార్కెట్ డౌన్ అయింది. ఈ రేంజ్లో బ్రేక్ అయిన తర్వాత సైడ్ వేస్ కొంచెం మూవ్ అయింది. మళ్ళీ ఈవెన్ ఈ రేంజ్లో బ్రేక్ అయిన తర్వాత కూడా నేను రీసెంట్గా కుట్టించాను, అప్పుడు గ్యాప్ డౌన్ అయింది, మంచి రిటర్న్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ కూడా మనము ఈ రేంజ్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఆ రోజు సిఈ తీసుకున్నాం పొజిషనల్గా. 14,900 సిఈ ఇచ్చాను ఆ రోజు, బై అరౌండ్ 60 రూపీస్ అని. టార్గెట్ ఐ థింక్ 90 అండ్ 130, 125, 170 ప్లస్. సో టార్గెట్స్ మంచి మూవ్మెంట్ వచ్చింది. సో అగైన్ ఈ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఈ రోజు మాత్రం క్లోజ్ అబౌవ్ 10 EMA ఎక్స్పెక్టేషన్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది. ఈ లెవెల్స్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే, సో 14,713 ఉంది 10 EMA క్లోజ్. ఓకే, సో రేపు ఇది ఎంత స్పాట్ వాల్యూ 14,750 పైన వస్తే వీ కెన్ గో లాంగ్.
స్టాప్ లాస్ వచ్చేసి మనకు 14,720 ఉంటుంది, గుర్తుంచుకోండి. 14,720 ఉంటుంది. 14,720 is the stop loss. 14,750 అనేది అబౌవ్, దానిపైన మనకు ఎంట్రీ ప్రైస్ వస్తుంది. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 14,810 వరకు వెళ్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇట్స్ 14,950 అండ్ 15,000 లెవెల్. మూవ్ అవుతే రేపే అవ్వచ్చు, లేదంటే మండే రోజు మూవ్ అవ్వచ్చు. స్టాప్ లాస్ ఇదే ఉంటుంది. అండ్ సెల్ సైడ్ వస్తే కనుక ఏం చేయాలి అంటే స్పాట్ 14,720లో ఉంది కాబట్టి 10 EMA, 14,690 బిలో సెల్. అండ్ స్టాప్ లాస్ వచ్చి 14,720, సేమ్ స్టాప్ లాస్. బైక్ అదే స్టాప్ లాస్ ఉంటుంది, సెల్కి అదే స్టాప్ లాస్ ఉంటుంది. కొంచెం 3 పాయింట్స్ బఫర్ ప్రైస్ చూసుకోండి, ఎందుకంటే బఫర్ ప్రైస్ కంపల్సరీ. మనం ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఎప్పుడు చెప్పలేము మార్కెట్లో. సో 14,720 బిలో ఇస్ ద సెల్. స్టాప్ 14,690 బిలో సెల్, 14,750 అబో బై. స్టాప్ లాస్ వచ్చేసి 30 పాయింట్స్ ఉంటుంది. 690 బ్రేక్ అవుతే కనుక టార్గెట్ 14,640 అండ్ నెక్స్ట్ టార్గెట్ 14,500, 14,475 ఈ రేంజ్లో మూవ్ వస్తుంది. బిగ్ మూవ్ అనేది మాత్రం ప్రతిసారి జరగదు, బట్ అక్యురేట్గా జరుగుతుంది. రేపు జరుగుతుందని అనుకుంటున్నాం. సో ఈ లెవెల్స్ చూసుకొని మూవ్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే మూవింగ్ యావరేజ్ 10 అండ్ హై ఎక్స్పోటెన్షియల్. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక 32,950 అరౌండ్. సో దీనికి బై వచ్చేసి 33,150 అబో, 33,100 అనేది బై ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి 32,940, ఓకే. అండ్ సెల్ బిలో వచ్చేసి 32,800 బ్రేక్ అవుతే కనుక సెల్. స్టాప్ లాస్ సేమ్ 32,950 అనేది స్టాప్ లాస్ ఉంటుంది. సో బై సైడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ మనకు 33,100 అన్నాం కాబట్టి ఎంట్రీ 33,300 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 33,800. అండ్ సెల్ బిలో వస్తే కనుక మనము 800 బిలో సెల్ చేస్తే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 32,650 అండ్ 32,300. ఈ రేంజ్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు. అండ్ ఓవరాల్గా నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, అప్ సైడ్ అయినా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒక 500 పాయింట్స్ పైన మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది ఐదర్ సైడ్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ కాకుండా న్యూట్రల్గా ఉందనుకోండి, సపోజ్ సేమ్ లెవెల్స్ మళ్ళీ మనం రేపు ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ప్రైస్ అక్కడ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ప్రతిసారి రాదండి, వచ్చినప్పుడు మాత్రం మూవ్ అవుతుంది అన్నట్టు. మనం ఓవరాల్గా డేటా చూసుకుంటే కనుక యూ అబ్జర్వ్ టెక్నికలీ ఇక్కడ మనకు బ్రేక్ వచ్చింది, ఈ ప్రైస్లో బ్రేక్ వచ్చిన తర్వాత ఇక్కడ పై కంటిన్యూ వెళ్ళింది ట్రెండ్. అండ్ ఇక్కడ సెల్ వచ్చిన తర్వాత కంటిన్యూ వస్తుంది. అండ్ వన్స్ ఇక్కడ బై వచ్చిన తర్వాత మంచి మూవ్మెంట్. మళ్ళీ ఇక్కడ సెల్ ఈ లెవెల్లో సెల్ కింద వచ్చిన తర్వాత గ్యాప్ డౌన్ అయింది, ఇట్స్ ఓకే. బై తర్వాత వచ్చిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ టైం సెల్ సైడ్ దగ్గర వస్తే కనుక ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది అలా అన్నట్టు. సో ఆ రేంజ్లో చూసుకొని చేయాలి. బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే బిగ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఎక్స్పెక్టింగ్ నేనైతే 34,000 బ్రేక్ అవుతుందని అనుకుంటున్నాను విత్ ఇన్ 2 సెషన్స్లో. చూడండి స్టాప్ లాస్ అయితే మనకు 150 పాయింట్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి 30 పాయింట్స్ స్టాప్ లాస్, ఓకే. ఇంకేదైనా ఉన్నా కూడా రేపు లైవ్లో చూసుకుంటాం. అండ్ కమింగ్ టు స్టార్ట్, ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు టాటా స్టీల్ ఇచ్చాను. టాటా స్టీల్ వచ్చేసి 190 పైన 1,090 పైన బై అన్నాను. వన్స్ బ్రేక్ అయిన తర్వాత మనకు హై మేడ్ 1,028. సో 2 టార్గెట్స్ హిట్ అయింది టాటా స్టీల్. ఎక్సలెంట్ మూవ్మెంట్ వచ్చింది టాటా స్టీల్. ఈవెన్ ఎండ్ ఆఫ్ ది డే కూడా ఎక్కడ కూడా స్టాప్ లాస్ ఎక్కడ హిట్ కాలేదు, ప్రాఫిట్లోనే క్లోజ్ అయింది టాటా స్టీల్. సో ఇట్స్ గుడ్ స్టార్ట్ ఫర్ టుడే. అండ్ రిలయన్స్ వచ్చేసి నేను 1939 అబో బై ఇచ్చాను, 1907 బిలో సెల్ ఇచ్చాను. సో ఇట్స్ మెయిన్ 1907.10. బఫర్ ప్రైస్లో మనం 50 పైసలు తీసుకున్నాం. సెల్ యాక్టివ్ కాలేదు, సైడ్ వేస్ మార్కెట్ ఉండిపోయింది. మీరు ఇంకా ఫాలో కావాలనుకుంటే సేమ్ ఇచ్చిన లెవెల్ రేపు చూసుకోండి. రిలయన్స్లో ఇవే లెవెల్. బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఐదర్ రిలయన్స్ విల్ మూవ్ బిగ్, ఇది మంచి మూవ్మెంట్ రావచ్చు, 3 to 4% ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది రిలయన్స్లో. మోస్ట్లీ అయితే నేను రిలయన్స్ పైనకి వెళ్తుంది అని అనుకుంటున్నాను టెక్నికల్లో, చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ పవర్ గ్రిడ్ వచ్చేసి సెల్ బిలో నేను 215.40 ఇచ్చాను. సో వన్స్ ఇక్కడ ఈ లెవెల్లో బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్ 214.50 వచ్చింది, తర్వాత లో మేడ్ 213.6. ఆల్మోస్ట్ మనకు 2 టార్గెట్స్ వచ్చినాయి, ఓకే. ఎండ్ ఆఫ్ ది డే కూడా మనకు ప్రాఫిట్లోనే క్లోజ్ అయింది. సో పవర్ గ్రిడ్ గేవ్ గుడ్ రిజల్ట్స్, టాటా స్టీల్ గేవ్ గుడ్ రిజల్ట్స్, అండ్ రిలయన్స్ మాత్రం న్యూట్రల్ ఉంది. సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజు ఉన్న కన్క్లూజన్. అండ్ రేపటికి స్టాక్స్ వచ్చేసరికి మనం స్టాక్స్ ఫర్ 75 వచ్చేసి అదానీ పోర్ట్స్, HDFC అండ్ పెట్రోనెట్ స్టాక్స్ 3 కూడా అబ్జర్వ్ చేయండి. స్టాప్ లాస్ ఫాలో అవ్వండి.
స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కొంచెం బఫర్ ప్రైస్ 50 పైసా 1 రూపీ అటు ఇటు అయినా నాట్ ఏ ప్రాబ్లం, చూసుకోవచ్చు. నేను కూడా అదే ఫాలో అవుతా. కాకపోతే స్టాప్ లాస్ మాత్రం పక్కా ఫాలో కావాలి, ఓకేనా. అండ్ ప్రైస్ నేను మరీ చెప్తున్నాను ఇక్కడ, మీకు చూపిస్తాను. లైక్ ఒకసారి చూసుకోండి, స్టాక్స్ అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి అండ్ పెట్రోనెట్ ట్రావెల్స్. ఓకే, ప్రైస్ ఎప్పుడైనా సరే ఇలా సస్టైన్ అని నేను చెప్తున్నాను కదా, ఇదే ఇట్ ఈస్ మనం బై అన్నప్పుడు ఇది బై కదా, ఇలా ఎంట్రీ రావాలా, ఇలా బ్రేకర్ రావాలి, ఇలా పైకి బ్రేక్ వచ్చేసి పైకి వెళ్ళాలి, ఓకేనా. ఇక్కడ ఓపెన్ అయిపోయి ప్రైస్ ఇక్కడ పడతా ఉంటే ఇట్లా కిందికి వస్తూ ఉంటే బై చేయకండి. అండ్ సెల్ సైడ్ కూడా ఇదిగో సేమ్ ఇలా వచ్చింది కదా, ఇలా పడుతూ ఉండి ఇది బ్రేక్ అయ్యి కిందికి రావాలి, ఓకేనా. అంతేగాని ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో వెళ్తూ ఉంటే పైకి అట్లా సెల్ చేయకండి, ఇట్లా కిందికి వస్తుంటే బై చేయకండి. ప్రైస్ సస్టైన్ అయ్యి పైకి కానీ కిందికి కానీ బ్రేక్అవుట్ వస్తే తీసుకోండి. నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఇంకా ఏ స్క్రిప్ట్ అయినా సరే అలాగే వెళ్ళాలి ప్రైస్. అంతేగాని అర్లీ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అయింది, నేను ఈ ప్రైస్లో యాక్టివ్ ఇచ్చాను కదా అని చెప్పి బై చేయకండి. 5 మినిట్స్ వెయిట్ చేయండి, చెప్పాను కదా చాలా వాలటిలిటీ ఉంటుందని. సో ఇది చూసుకొని మూవ్ అండి, సరేనా. సో ఓవరాల్గా ఇది స్టాక్స్. రేపు ఏదైనా ఉంటే మళ్ళీ మనం లైవ్లో చూసుకుందాం. ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ మూవ్ టుమారో, ఈవెన్ రేపు కాకపోయినా మండే అవుతుంది. మోస్ట్లీ ఇట్ హ్యాస్ టు డన్ బై టుమారో ఓన్లీ. ఇంకేదైనా ఉన్నా కూడా మనము లైవ్లో చూసుకుందాం అండి, ఓకేనా. థ్యాంక్ యూ.